హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట మన గార్డెన్లో కాసిన లేత సొరకాయ కూర. మనం మంచి గుమ్మడికాయతో చేసుకుంటాం కదా కూర, బెల్లం వేసి విడిగా తినేయటానికి. ఈ సొరకాయ కూరని రైస్లోకి తినొచ్చు, అలాగే మనం విడిగా కూడా తినొచ్చు. ఈ సొరకాయ లేత తీసుకోవాలి, చెక్కు కూడా తీయాల్సిన అవసరం లేదు. మొన్న అమ్మ దగ్గరికి వెళ్తే తను చేసిందనమాట, నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా చూపిద్దామని మన గార్డెన్లో కాసిన లేత సొరకాయతోటి మీకు ఈ కూర చేసి చూపిస్తున్నాను. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడే కోసుకుందామని ఆరుబయట కోసుకుందా చక్కగా మొక్కల మధ్యనని కత్తిపేట కూడా తెచ్చుకుందాం. కడుగుదాం తిండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంక ఇక్కడ చూసారు కదా లేత సొరకాయ, మనం కట్ చేస్తుంటేనే అలా కట్ చేస్తుంటే ఇలా తెగిపోతుంది అనమాట. ఇంక ఇది మనం చెక్ కూడా తీయాల్సిన అవసరం లేదని చెప్పాను కదా. ఇంకా అటువైపు ఇటువైపు తొడిమలు కట్ చేసేసుకొని మనం గుమ్మడికాయ ముక్కలు కట్ చేసుకుంటాం కదా, కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకోవచ్చు. మనకి సొరకాయ లేతగా ఉంటుంది కాబట్టి కూర చక్కగా ఉడికిపోతుంది. సొరకాయ ఇలా అన్ని ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని, ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకోవాలి. అలాగే 3-4 పచ్చిమిర్చీలు తీసుకొని చీలికలుగా చేసుకొని సగానికి కట్ చేసేసుకోండి. ఇంతకుముందు అయితే కూరగాయలు ఇలా ఆరుబయట కూర్చొని కట్ చేసుకునేవాళ్ళము. గులాబీ బాగుంది. ఇలా పూర్తిగా బయట కూర్చొని కూరగాయలు కట్ చేసి చాలా రోజులైపోయింది. ఇలా కట్ చేస్తుంటే కొత్తగా బాగున్నట్టు అనిపించింది. ఇంకా ఒక వెల్లుల్లిపాయ తీసుకొని ఇంక ఇలా పొట్టు పూర్తిగా వలవాల్సిన అవసరం లేదు, పైపైన తీసేసుకోండి. ఒక అంగుళం సైజు అల్లం ముక్క కూడా తీసుకొని చెక్కు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నూరుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అవుతుంది అల్లం వెల్లుల్లి పేస్టు. ఇంకా కిందకు వచ్చేసాను, స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇంక ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ సొరకాయ ముక్కలు ఎంతెంత కట్ చేశాను అనేది. ఈ మాత్రం సైజు కట్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇందులో పప్పులు లాంటివి అయితే ఏమి వేసుకోము. ఇంకా ఉల్లిపాయ ముక్కలు కూడా పెద్ద సైజే కట్ చేశానని చూపిస్తున్నాను, మీకు అర్థమవుతుందని చెప్పి. ఆవాలు జీలకర్ర వేగిపోగానే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. ఇంక ఇక్కడ పచ్చిమిరపకాయలు ఎరుపుగా కనిపిస్తున్నాయి కదా, కొంచెం దూరగా పండాయి అనమాట. ఏం పర్వాలేదు, అలా అయినా వేసుకోవచ్చు. ఇంక మనం నూరుంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, 2-3 రెమ్మల కరివేపాకు వేసుకొని ఒకసారి గరిటతో కలిపేసుకోవాలి, లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోయినట్టు అవుతుంది. వెంటనే ఇంక సొరకాయ ముక్కలు కూడా వేసేసుకోండి. ఇంక ఇప్పుడు ఇందులో ఒక 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఉంటే మాత్రం కళ్ళుప్పు వేసుకోండి, బాగుంటాయి ఇలాంటి కూరలకి. ఇంక ఇప్పుడు ఇందులో ముఖ్యంగా బెల్లం వేసుకోవాలి. ముక్కలు మగ్గాల్సిన అవసరం లేదు. 3 టేబుల్ స్పూన్ల వరకు నేను బెల్లం వేసాను. ఒకవేళ మీకు స్వీట్ తక్కువ కావాలి అనుకుంటే తగ్గిచ్చేయని వేసుకోవచ్చు. ఇంక ఈ ముక్కలన్నీ కూడా ఒకసారి చేత అయితే కనుక నేను చూయించినట్టు ఎగరేయండి, లేకపోతే నిదానంగా గెరెట్తో తిప్పేసి మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. మనం వేసిన బెల్లము, ఉప్పు, సొరకాయ కూడా లేతది కదా, అంతా వాటర్గా అవుతుంది. ఈ వాటర్ అంతా కూడా దగ్గర అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మాత్రం ఇలా తిప్పుకుంటూ ఉండండి. ఇంకెక్కడ చూడండి, మనకి చూస్తుంటేనే మొక్క ఉడికిపోయినట్టు అర్థమైపోతుంది కదా. ఒకసారి అంతా కలిపేసుకొని ఇంక ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకోవాలి. కారం మరీ ఎక్కువేం వేసుకోవద్దు, కమ్మగా ఉంటుంది కూర, కొంచెమే వేసుకోండి. ఇంక మీ ఇష్టం, అది మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. ఇంక మళ్ళీ 1 నిమిషం పాటు ఉడికితే ఇది పూర్తిగా దగ్గర అయిపోతుంది. మూత పెట్టి అలా ఉడికించేసుకోండి. చూడండి, అంత వాటర్ కూడా చక్కగా ఇంకిపోయి చిక్కగా అయింది కదా కూర. ఇంకా అంతా ఒకసారి తిప్పేసుకొని మీకు ఏదైనా డౌట్గా ఉంది అనుకుంటే ఒక ముక్క ఇలా కట్ చేసి చూడండి. ఎంత చక్కగా కట్ అయిపోయిందో. ఇంక ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకోండి, ఏమైనా తక్కువైతే ఉప్పు కారం వేసేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోవటమే. అంతే, ఎంతో టేస్టీగా లేత సొరకాయ కూర రెడీ అయిపోయింది. మొన్న ఈ మధ్య అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు తన దగ్గర లేత సొరకాయ ఉంటే ఈ కూర చేసిందనమాట. నాకు చాలా బాగా నచ్చింది. ఇంతకుముందు చేసేవాళ్ళం, ఈ మధ్య చేయట్లేదు కానీ అని చెప్పింది అమ్మ. ఇంక నేను లేత సొరకాయ పంపిస్తాను, ఈసారి చేసి వీడియో కూడా పోస్ట్ చేయని చెప్పిందనమాట. ఇంక ఈలోపు మన గార్డెన్లోనే చక్కని వరాల సొరకాయ కాసేసింది, మీకు చేసి చూపించేశాను. ఈ కూర రైస్లోకి బాగుంటుంది, అలాగే విడిగా గిన్నెలో పెట్టుకొని విడిగా అయినా తినేయచ్చు, అంత బాగుంటుంది. ఇంకెక్కడ నేను ఆ పనే చేస్తున్నాను. కూర అయితే మాత్రం చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.